నమస్తే నందేవి, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తెలంగాణ బడ్జెట్ సెషన్ హాట్ గా జరిగింది. అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం ఎవరికి వారే రెచ్చిపోయారు. మాటల తూటాలతో నేతలు పరస్పరం తలపడ్డారు. సభలో పైచేయి సాధించడం కోసం ఘాటైన విమర్శలు చేశారు. ప్రత్యర్థుల్ని ఇరుకున పెట్టడంలో సక్సెస్ అయ్యారు. మొత్తం మీద పరస్పర విమర్శలు పంచులతో చాన్నాళ్ల తర్వాత అసెంబ్లీ రంజుగా సాగిందనే అభిప్రాయాలున్నాయి. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో అర్థవంతమైన చర్చ జరిగింది. బలమైన ప్రతిపక్షం ఉండడంతో ఇది సాధ్యమైంది. గత 10 ఏళ్లుగా సభలో అసలు ప్రతిపక్షమే లేకపోవడంతో వార్ వన్ సైడ్ గానే సాగింది. అసలు చర్చే లేకుండా బిల్లులు ఆమోదం పొందాయి. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి లేకపోవడంతో సభలో ప్రజాస్వామ్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. తెలంగాణ ప్రజల మీదకి ఉద్యమంలో ఆనాడు తుపాకీ తీసుకొని పోయిన రైఫిల్ రెడ్డి మీరు ఏమైనా చేయండి, అధికారులను చంపండి, మేము చూసుకుంటామని చెప్పింది పబ్లిక్ డొమైన్లో ఉంది. ప్రజాస్వామ్యానికి అధికార పక్షం ప్రతిపక్షం రెండూ ముఖ్యమే. కేవలం అధికార పక్షమే ఎక్కువ బలంగా ఉంటే ప్రజా సమస్యల్ని సమర్థంగా లేవనెత్తే అవకాశం ఉండదు. అలాగే ప్రజాస్వామ్యానికి నిండుదనం లేకుండా పోతుంది. అదే బలమైన ప్రతిపక్షం ఉన్నప్పుడు చర్చలు వాదోపవాదాలు బాగా జరుగుతాయి. అలాగే ప్రజల ఆకాంక్షలు అర్థవంతమైన అంశాల మీద ఖచ్చితంగా ఆరోగ్యకరమైన చర్చ జరుగుతుంది. ఇది ఖచ్చితంగా శుభపరిణామం అవుతుంది. ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ సెషన్ చర్చల విషయంలో పూర్తిగా సక్సెస్ అయిందనే చెప్పొచ్చు. ప్రతిపక్షం సమర్థంగా సర్కార్ని నిలదీయగలిగింది. అటు అధికార పక్షం కూడా గట్టిగా కౌంటర్ చేయగలిగింది. నువ్వు ఏమనుకున్నా ఏం ఫరక్ పడదు, వారు మాట్లాడి బెదిరిస్తా ఉన్నారు. తెలంగాణలో గత 10 ఏళ్లుగా అసెంబ్లీ నడిచిన తీరు చూసిన వారికి ఈసారి బడ్జెట్ సెషన్ ఖచ్చితంగా సంతృప్తినిచ్చిందనే చెప్పాలి. కేసీఆర్ హయాంలో ఎన్నికలు జరగడం, ఎమ్మెల్యేల ఫిరాయింపులే తప్ప అసలు సభలో ప్రతిపక్షమే లేకుండా పోయింది. దీంతో ఎంతసేపు సభ జరిగినా ఒకవైపు వాదన వినడమే కానీ రెండో వైపు మాట్లాడేవారు లేకుండా పోయారు. కానీ ఇప్పుడలా లేదు. పరిస్థితిలో చాలా మార్పొచ్చింది. సభలో ప్రతిపక్షానికి మాట్లాడే అవకాశం దక్కుతోంది. అధికార పక్షం కూడా ప్రతిపక్షానికి తగినంత సమయం ఇస్తోంది. తద్వారా ఎక్కువ అంశాలు లేవనెత్తే అవకాశం ఇచ్చినట్టయింది. సంఖ్యాబలంతో సంబంధం లేకుండా ప్రతిపక్షానికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నామని అధికార పక్షం పదే చెప్పింది. చెప్పినట్టుగా ఛాన్స్ ఇచ్చామని మంత్రులు చెప్పారు. ప్రతిపక్షానికి ఎక్కువ అవకాశాలు రావడం కారణంగా బీఆర్ఎస్ కూడా తన ఉనికిని బలంగా చాటుకోగలిగింది. ఎన్నికల ఓటమి నుంచి తేరుకుని పునరుత్తేజం పొందే అవకాశం ఉందని ఆశాభావంతో ఉండగలిగింది. అలాగే ప్రతిపక్షానికి ఛాన్స్ ఇస్తే తమకు నష్టమని ఆలోచించే సగటు పాలకుల ధోరణికి భిన్నంగా కాంగ్రెస్ వ్యవహరించింది. ప్రతిపక్షం ఏమడిగినా అడగనిచ్చి అన్నిటికీ దీటుగా సమాధానం చెప్పాలనే వ్యూహాన్ని విజయవంతంగా అమలు చేసింది. 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు. అక్కడక్కడా సభ్యులు భావోద్వేగాలకు గురయ్యారు. విమర్శలు గీత దాటిపోయాయి. అయితే ఈ పొరపాట్లు సవరించుకోవడం పెద్ద విషయమేమీ కాదు. చిన్న విషయాలు వదిలేస్తే ఇక భవిష్యత్తులో కూడా తెలంగాణ అసెంబ్లీ ఇలాగే జరిగితే ఖచ్చితంగా మంచి మార్పు చూస్తామని ప్రజాస్వామ్యవాదులు నమ్ముతున్నారు. అసెంబ్లీ అంటే ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించడం మాత్రమే కాదు, అర్థవంతమైన చర్చలు జరగాలి. మొదటి ప్రాధాన్యం ఎప్పుడూ చర్చలకే ఉండాలి. ఆ చర్చల సమయంలో వాదోపవాదాలు ఎలాగూ ఉంటాయి. అలా చర్చలో భాగంగా మాటల తూటాలు పేలాలే కానీ చర్చలు గాలి కొదిలేసి పరస్పర విమర్శలకు పరిమితం కాకూడదు. బడ్జెట్ సెషన్లో కొందరు సభ్యులు ఉమ్మడి రాష్ట్రంలో పాత అసెంబ్లీ సెషన్లు గుర్తు చేసుకున్నారు. ఇప్పుడు బడ్జెట్ సెషన్ జరిగిన తీరు చూస్తుంటే మళ్లీ పాత రోజులు వచ్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయనే ఆశ కలుగుతుందని అంటున్నారు సీనియర్లు. అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం పోటాపోటీగా తలపడితేనే అసెంబ్లీ ఆసక్తికరంగా ఉంటుంది. అంతేకాని గత 10 ఏళ్ల మాదిరిగా వన్ సైడ్ షో నడిస్తే చూడ్డానికి ఏమీ ఉండదనే వాదన గట్టిగా వినిపిస్తోంది. కక్షతో, పగతో, ప్రతీకారంతో తుడిచేస్తా, చెరిపేస్తా, కూల్చేస్తా. తబబాయట ఉప ఎన్నికలు వస్తాయి, అయిపోయింది, వచ్చేవారమే ఎన్నికలు, మల్లవారమే ఎన్నికలు. ఎప్పుడైనా అసెంబ్లీ సజావుగా నడవడంలో అధికార పక్షానికే ఎక్కువ బాధ్యత ఉంటుంది. పాలక పక్షం ఎక్కువ పంతాలకు పోకుండా సంయమనంతో వ్యవహరించి ప్రతిపక్షాల్ని కలుపుకుపోవాలి. అవసరమైనప్పుడు ధీటుగా కౌంటర్లిస్తూనే ప్రతిపక్షాన్ని ఎప్పటికప్పుడు ఎంకరేజ్ చేస్తూ వస్తోంది అధికార పక్షం. అందుకే బడ్జెట్ సెషన్ లైవ్లీగా జరిగిందని ప్రశంసలొచ్చాయి. అసెంబ్లీ జరిగేది రాజకీయ ఆధిపత్యం కోసం కాదు, ప్రజల కోసం. ఈ విషయాన్ని బడ్జెట్ సెషన్ బాగా నిరూపించింది. చర్చలో భాగంగా రాజకీయ బల ప్రదర్శన జరిగిందే కానీ ఎక్కడా అసలు విషయం పక్కదో పట్టకుండా సభ నడిచింది. సభ సమయానికి మించి జరిగినా కూడా ఎవ్వరూ ఫిర్యాదు చేయకుండా చర్చలో పాల్గొన్నారు. ఇది కూడా అరుదైన విషయమే అంటున్నారు సీనియర్లు. మొత్తం మీద ప్రస్తుత బడ్జెట్ సెషన్ మొత్తం సభ్యుల్లో సీరియస్నెస్ తేవడంతో పాటు సభా కార్యక్రమాల్లో పాల్గొనాలనే ఆసక్తిని కొత్తగా సృష్టించింది అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. అధికార పక్షం సంయమనంతో ఉంటే, ప్రతిపక్షం బలంగా ఉంటే సభ ఎప్పుడైనా సజావుగా నడుస్తుందని తేలిపోయింది.
అంతేకాని ఆ రోజుల్లో నడిచింది కానీ ఇప్పుడెలా కుదురుతుంది అనే మాటలు కుంటి సాకులేనని ఈ బడ్జెట్ సెషన్ నిరూపించింది. కేవలం సంకల్పం తీసుకోవాలే కానీ ఎప్పుడైనా అసెంబ్లీని ఆసక్తికరంగా నడపొచ్చు, సభలో అర్థవంతమైన చర్చలు జరపొచ్చు అనేది ఇప్పుడు అందరూ ఒప్పుకోవాల్సిన విషయం. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్ రాజకీయ వేడి పుట్టించింది. రాజకీయం ఎలాంటి మలుపులు తిరుగుతుందో కళ్ళ కట్టిందే. ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర అవుతున్న సమయంలో సభలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. బీఆర్ఎస్ తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా వ్యవహరించింది. అటు పార్టీ రజతోత్సవ సభకు సన్నద్ధమవుతున్న బీఆర్ఎస్ కూడా అసెంబ్లీలో తన వాణి గట్టిగానే వినిపించింది. ప్రభుత్వాన్ని అడుగడుగున ఇరుకుని పెట్టే ప్రయత్నం చేసింది. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో చాలా కీలక అంశాలపై అధికార ప్రతిపక్షాలు పరస్పరం తలపడ్డాయి. ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు సుప్రీంలో నడుస్తున్న తరుణంలో ఉప ఎన్నికలు రావంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. సభ్యులు ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. ఏ ఉప ఎన్నికలు రావు, వారి ఉప ఎన్నికలు వారు కోరుకున్నా రావు. ఎందుకంటే ఒకవేళ వారు ఎటొచ్చినా ఏ ఉప ఎన్నికలు రావు. ఉప ఎన్నికలు వస్తాయి, అయిపోయింది. వచ్చే వారమే ఎన్నికలు, మల్లవారమే ఎన్నికలు, ఇదంతా ఉత్తదే అధ్యక్ష. అదేంది జరిగేది లేదు, పోయేది లేదు. ఎవరు ఆందోళన చెందాల్సిన పని లేదు. కోర్టులో ఉన్న విషయాన్ని ఎలా ప్రస్తావిస్తారని బీఆర్ఎస్ ప్రశ్నించగా సభలో ఇమ్యూనిటీ ఉంటుందని కాంగ్రెస్ కౌంటర్ ఇచ్చింది. ఎట్టకేలకు ఉప ఎన్నికల విషయంలో క్లారిటీ ఇచ్చే దిశగా సీఎం ప్రసంగం సాగడం వ్యూహాత్మకమే అంటోంది కాంగ్రెస్. బీఆర్ఎస్ లో కొందరు అత్యుత్సాహపడుతున్నారని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం ఆ పార్టీ దూకుడుకు కళ్లెం వేసే ప్రయత్నమే అంటున్నారు. ఇటు బీఆర్ఎస్ కూడా సీఎంను తప్పుబట్టే ప్రయత్నం చేసినా రేవంత్ రెడ్డి అసలు వ్యూహమేంటా అని ఆలోచనలో పడింది. కాంగ్రెస్ పాలనపై విమర్శలు చేసే సమయంలో 30% కమిషన్ తీసుకుంటున్నారని, బయట మాట్లాడుతున్నారని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. మంత్రులకి సంయమనం ఉండాలి, రిస్ట్రెయింట్ ఉండాల్సింది ట్రెజరీ బెంచెస్కి. అపోజిషన్ సహజంగానే మేము ప్రభుత్వం చేయని పనులు, ఇస్తానని చెప్పిన మాటలు, హామీలు మేము దయచేసి ప్రకాష్ రెడ్డి గారు, స్పీకర్ గారితో ఒకటే రిక్వెస్ట్, మంత్రులకి మీరు దయచేసి చెప్పండి. ఇప్పుడు మేము కూడా ప్రొవోక్ చేయాలనుకుంటే మేము కూడా మాట్లాడచ్చు సార్. మేము కూడా చెప్పొచ్చు 30% కమిషన్ అని వాళ్ళ ఎమ్మెల్యేలు అంటున్నారు, 20% కమిషన్ అని సెక్రటేరియట్ లో ధర్నాలు అవుతున్నాయి. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని కౌంటర్ ఇచ్చిన కాంగ్రెస్ బయట మాట్లాడేవన్నీ చెప్పాలంటే మేము చాలా చెప్పగలమని మండిపడింది. కేటీఆర్ ను ఉద్దేశించి భట్టి కూడా కొన్ని విమర్శలు చేశారు. మీరు చెప్పి పంపిస్తా ఉంటే, మీరు రిహార్సల్ ఇస్తే, మీరు రికార్డ్ చేపిస్తే ఏదైనా మాట్లాడతారు, ఏదైనా పోస్ట్ చేస్తారు అధ్యక్ష. బాధ్యత లేని వాళ్ళు ఏదైనా చేస్తారు అధ్యక్ష. అది చేయటమే కాకుండా ఇలా మాట్లాడుతున్నారు. అదే నేను చెప్తున్నా అంటే బయట మీ గురించి కూడా చాలా మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీ గురించి మాట్లాడే మాటలు మా వాళ్ళకి వెనక నుంచి చెప్తూనే ఉన్నారు అధ్యక్ష. గంజాయి రాజు అని, లిక్కర్ రాణి అని రకరకాల మాటలు బయట మాట్లాడుతూ ఉంటే మా వాళ్ళు కామెంట్ చేస్తూ ఉంటే వద్దు, అటువంటి మాట్లాడకూడదు, తప్పది, అది తప్పు. సభలో సభ్యత ఉండాలా, సంస్కారం ఉండాలా, మనం అట్లా మాట్లాడకూడదు అని నేను ఆపుతా ఉన్నాను అధ్యక్ష. మీరు మాట్లాడితే యువతల వాళ్ళు మాట్లాడలేకుండా ఎవరు ఉండరు అధ్యక్ష. అంతకంటే ఇంకా చాలా మాట్లాడే ఉన్నాయి. మాట్లాడుతుంటే కూడా సభలో అట్లా మాట్లాడకూడదు, తప్పు, అది మీరు మాట్లాడొద్దని వాళ్ళకి నచ్చజెప్పి నేను కూర్చోబెడతా ఉన్నాను అధ్యక్ష. మీ ఒక్కరికే మాట్లాడటం కాదు అధ్యక్ష, మేము మాట్లాడటం మొదలు పెడితే మీకంటే ఎక్కువ మాట్లాడగలం, మేము మాట్లాడటం మొదలు పెడితే. ఒక్క వాయిదా కూడా లేకుండా సభ నిరంతరంగా జరగడంతో చాలా మంది తర్వాతి రోజుల్లో బాగా ప్రిపేర్ అయి సభకు వచ్చినట్టుగా కనిపించింది. అందరికీ మాట్లాడే అవకాశం రాకపోయినా మాట్లాడుతున్న వారికి పాయింట్లు అందించడానికి పోటీ పడ్డారు. ఇలాంటి సీన్లు కూడా అసెంబ్లీలో చాలా కాలం తర్వాత కనిపించాయి. ఓవరాల్ గా సభలో హోరాహోరీ పోరు నడుస్తుంటే ఆటోమేటిక్ గా అందరూ యాక్టివేట్ అవుతారని మరోసారి నిరూపితమైంది. సంక్షేమం, అప్పులు, అభివృద్ధి, భవిష్యత్తు ప్రణాళికలు అన్నింటి గురించి అధికార ప్రతిపక్షాలు సమగ్రంగా చర్చించాయి. మొత్తంగా బడ్జెట్ సెషన్ చూసిన వారికి తెలంగాణ వాస్తవ చిత్రమేంటో తెలిసిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రగతి గురించి సభ్యులు సవివరంగా చర్చించారు. ఇప్పటి వరకు ఈ విషయంలో అయోమయంలో ఉన్నవారికి కూడా ఈ సెషన్ సాక్షిగా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఘాటు విమర్శలు, మాటల తూటాలు కూడా సబ్జెక్టుపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నంలో వచ్చాయి. దీంతో సామాన్యులకు కూడా విషయాలు బాగా బోధపడే అవకాశం ఉందని అంటున్నారు. గతంలో అసెంబ్లీ అంటే కొన్నాళ్ల పాటు తిట్లు మాత్రమే ఉండేవి. గత 10 ఏళ్లు అయితే అసెంబ్లీ అంటేనే ఆసక్తి లేకుండా పోయింది. కానీ ఇప్పుడు బడ్జెట్ సెషన్ అసెంబ్లీపై కొత్త ఆసక్తి పుట్టేలా చేయడంలో విజయవంతమైంది.
పాయింట్ బై పాయింట్ నేతల విమర్శలు, ప్రతి విమర్శలు సూటిగా సుత్తు లేకుండా జనం మనసుల్ని తాకేలాగా ఉన్నాయనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అప్పులు ఎవరి హయాంలో ఎన్ని చేశారు, ఎందుకు చేశారు, కారణాలేంటి, ప్రస్తుత పరిస్థితి ఏంటి అనేది చాలా క్లియర్ గా చెప్పుకొచ్చారు. అలాగే అభివృద్ధి విషయంలో ఎవరి ప్రణాళికలేంటో కూడా చెప్పేశారు. సంక్షేమం దశ దిశ ఏంటో కూడా తేలిపోయింది. వచ్చే సెషన్లో కాళేశ్వరం నివేదిక పెడతామని సీఎం ప్రకటించడం కూడా మరింత ఆసక్తి కలిగించే పరిణామంగా చెప్పాలి. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరు మీద 36,000 కోట్ల రూపాయల విలువ ఉన్న ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కాళేశ్వరం పేరు మీద 1,50,000 కోట్లకు అంచనాలు పెంచారు. ఇప్పటి వరకు మీరు అధికారం దిగిపోయే నాటికి 1,02,000 కోట్ల రూపాయల బిల్లులు చెల్లించారు. మీరు అత్యంత అవినీతికి పాల్పడ్డ ప్రాజెక్టు మీద ఈరోజు విచారణ 1 మ్యాన్ కమిషన్ ఎంక్వైరీ జరుగుతుంది. మీరు చెప్పిన ప్రజల సెంటిమెంట్ అయిన పవర్ ప్రాజెక్టులు విద్యుత్తు ముసుగులో 1,000 కోట్ల రూపాయలు కోళ్ళగొడితే ఈరోజు కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. మీరు ఫ్రాడ్ చేసిండ్రు, ఫ్రాడ్కి వీళ్ళని శిక్షించమని 1 మ్యాన్ కమిషన్ సుప్రీంకోర్టు వరకు పోయి కొట్లాడారు. సుప్రీంకోర్టు జడ్జి వచ్చి వీళ్ళు ఫ్రాడ్ చేసిండ్రు, వీళ్ళని శిక్షించమని నివేదిక ఇచ్చిండ్రు. అధ్యక్ష, వీళ్ళ నివేదికలు మేము ఆరోపణ చేయట్లే. ఈరోజు కమిషన్ ఇచ్చిన నివేదికలు ఉన్నాయి. తొందరలోనే దాంట్లో జైలుకు పోతారు. జైలుకు పోయే దాని గురించి వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు ఏ విచారణ సంస్థ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ నివేదిక ఇచ్చింది ఈరోజు కాళేశ్వరం మీద. ఆ నివేదికను వచ్చే సభలో ఇదే సభలో పెట్టి చర్చ పెడదాం. ఎవరెవరు ఏ రకంగా ప్రాజెక్టు రీడిజైనింగ్ పేరు మీద ఎట్లా కొల్లగొట్టిందో వాటి అన్నిటిని తీసుకొద్దాం. అధ్యక్ష, సాధారణంగా అసెంబ్లీలో చర్చకు రాని అంశాలు కూడా ఈసారి సభలో చర్చకొచ్చాయి. ఎవరికి వారు సబ్జెక్ట్ చెప్పే ప్రయత్నం చేశారు. ప్రత్యర్థులకు కౌంటర్ ఇస్తూనే తమ ఉద్దేశమేంటో స్పష్టంగా చెప్పారు. చాన్నాళ్ల తర్వాత అసెంబ్లీ సమావేశాల్ని సద్వినియోగం చేసుకోవాలన్న ఆకాంక్ష అధికార ప్రతిపక్షాల్లో కనిపించింది. సభా కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనడమే కాకుండా చర్చల విషయంలో కూడా చొరవ తీసుకోవడం ఖచ్చితంగా ఆసక్తికర పరిణామంగానే చెప్పాలి. సీఎం రేవంత్ జైలు జీవితం గురించి ఆసక్తికర చర్చ జరిగింది. ముఖ్యమంత్రి భావోద్వేగానికి గురయ్యారు. బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది. కక్ష సాధింపుల గురించి ఎవరి ఉద్దేశం వారు చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సెషన్లో రాజకీయ కక్ష సాధింపులపై కూడా చర్చ జరిగింది. తన్ను 16 రోజులు డిటెన్షన్ సెల్లో పెట్టారని, బిడ్డ లగ్గానికి కూడా వెళ్లనీయకుండా అడ్డుపడ్డారని సీఎం రేవంత్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా ట్యూబ్ లైట్ ఆన్లో పెడితే అది ఓపెన్ ఎయిర్ జైలు. ఇంతింతలో బల్లులు 7 ఫీట్లలో 3.5 ఫీట్లు దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక 3.5 ఫీట్లు గ్యాప్ ఉంటుంది. లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెడితే అధ్యక్ష ఇంతింతలో బల్లులు 20-30 పైన ట్యూబ్ లైట్ ముందు పురుగులు తిరుగుతుంటే అది ఓపెన్ ఎయిర్ జైలు కాబట్టి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేల్కతో కూర్చున్న అధ్యక్ష. బయట కానిస్టేబుల్ లైట్ బంద్ చేయవా పడుకుంటా అంటే లేదు సార్ పైనుంచి ఆదేశాలు ఉన్నాయి, ఆ ట్యూబ్ లైట్లు బంద్ చేస్తే మీరు పడుకుంటారు కాబట్టి ట్యూబ్ లైట్లు ఆన్లోనే పెట్టమని. ఆ ట్యూబ్ లైట్ స్విచ్ బయట ఉంటుంది అధ్యక్ష, లోపల ఉండదు. ఆ చిన్న బాత్రూమ్ చిన్నది కూర్చుంటే బయటకు కనిపించేటట్లు ఉంటుంది అధ్యక్ష. ఒకసారి నేను ఎమ్మెల్యేల హోమ్ కూడా నా దగ్గర ఉంది కదా, ఎమ్మెల్యేలను నేను తీసుకెళ్తా, మంత్రులను తీసుకెళ్తా. అయితే జైలుకు పంపేది సీఎం కాదు కోర్టులు అంటూ బీఆర్ఎస్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేసింది. ఇక రేవంత్ రెడ్డి జైలుకు ఎందుకు వెళ్లాల్సి వచ్చింది అనేది మరొక చర్చ. మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు, లేని రంకులు అంటగట్టినప్పుడు, ఇష్టమున్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు? చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా? ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని, మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా? వాళ్ళ మీరేదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు. అయినా నేను అడుగుతున్నా, ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా, అధ్యక్ష జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష? ప్రభుత్వాలు పంపుతాయా? కోర్టులు పంపుతాయి. కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు, నన్ను రిమాండ్కి పంపొద్దు అని మీ లాయర్లు అడిగినారు. కోర్టు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది. మేమేం చేస్తాం దానికి? రిమాండ్కు పంపేది మేం కాదు సార్, మీరు కాదు. అనుకుంటే బీఆర్ఎస్ నేతలు కూడా జైల్లో ఉండేవారిని, అసెంబ్లీలో ఇలా మాట్లాడే ఛాన్స్ ఉండేది కాదని రేవంత్ తేల్చి చెప్పారు. కానీ కోపం దిగమింగుకొని తెలంగాణ ప్రగతి కోసం పనిచేస్తున్నామని గుర్తు చేశారాయన. తమ దాకా వస్తే గాని తమకు అర్థం కాదన్నట్టు నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడే ఆలోచననే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈరోజు అక్కడ కూర్చొని అక్కడ నించొని నోటికొచ్చింది మాట్లాడే అవకాశం ఉండకపోతుండే. చెంచల్గూడనో చెర్లపల్లిలో
మమ్మల్ని ఎక్కడైతే పెట్టినరో డిటెన్షన్ సెల్లో ఎవరిని కలవకుంటే నిర్బంధించినరో అక్కడనే మీరుండేటోళ్ళు. కానీ మా ప్రభుత్వం 15 నెలల్లో ఎవరి మీద కూడా కక్షా సాధింపు చర్యలకు పాల్పడలేదు. ఇక కాంగ్రెస్ సర్కార్ పనితీరును బీఆర్ఎస్ అడుగడుగునా తూర్పారబట్టిందే. హామీల అమలుపై నిలదీసిందే. కొన్ని ఘాటైన విమర్శలు కూడా చేసిందే. బడ్జెట్ సెషన్ నుంచి బీఆర్ఎస్ సభ్యుడు జగదీష్ రెడ్డి సస్పెన్షన్ కు గురైనా ఎక్కువ రచ్చ కాలేదు. ఈ అంశాన్ని ఎక్కువ లాగకుండా అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం రెండూ సభా కార్యకలాపాల్లో బిజీ అయిపోయాయి. ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో కనిపించాయి. సాధారణంగా ఇంత సమగ్రంగా చర్చలు జరిగినప్పుడు సభ్యులు ఆవేశాలకు లోనయ్యే ఘటనలు ఎక్కువగా జరుగుతాయి. కానీ బడ్జెట్ సెషన్లో అలాంటి ఘటనలు కూడా అడపాదడపా మాత్రమే నమోదయ్యాయి. చాలా వరకు సభ్యులు ఎక్కడికక్కడ కంట్రోల్లో ఉండి మాట్లాడారు. కొన్ని సందర్భాల్లో మాత్రమే శృతి మించిన మాటలొచ్చాయి. మరి బడ్జెట్ సెషన్ను ఆదర్శంగా తీసుకుని పార్టీలు రాబోయే అసెంబ్లీ సమావేశాలు కూడా ఇలాగే జరిగేలా చూస్తాయా లేదా అనేది చూడాల్సి ఉంది. క్రమం తప్పకుండా 2-3 అసెంబ్లీ సెషన్స్ ఇలానే జరిగితే ఖచ్చితంగా అసెంబ్లీ సమావేశాల నాణ్యత పెరుగుతుంది. సభ సాక్షిగా జనానికి కూడా మరింత సమాచారం అందుతుంది. అసెంబ్లీ అంటే ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న జోకులకు కూడా కాలం చెల్లే అవకాశం ఉంటుంది. ఇక బాధ్యత అటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షం 2 పక్షాల చేతిలో ఉంది. మరి మంచి ప్రారంభాన్ని కొనసాగిస్తారా లేక వృధా చేస్తారా అనేది తేలాల్సి ఉంది.